హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్ రీచ్ కోసం నేను ఈ మధ్య నా ఫేస్ కూడా చూపిస్తూ వీడియోస్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది వద్దన్న ఫేస్ చూపించకు అంటున్నారు. ఫేస్ చూపిస్తూ వీడియో చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. దయచేసి నా సిచ్యువేషన్ని అర్థం చేసుకోగలరు. మన ఈ ఆర్టీ స్టోరీస్ని ఇంకా ఎక్కువ మందికి పరిచయం చేయడానికి ఇలా ఫేస్ చూపిస్తున్నాను. దయచేసి మీకు నచ్చకపోతే తప్పుగా అనుకోకండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నాకు పరిచయస్తుడైన ఒక అబ్బాయి జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. సో తను నాకు ఎలా చెప్పాడో నేను తన మాటల్లోనే ఈ స్టోరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఇప్పుడే చెప్తున్నాను, ఇందులో కొంచెం సెన్సిటివ్ కంటెంట్ ఉంటుంది. ఇట్ మీన్స్ జంతువులను హింసించడం లాంటివి. వీక్ హార్ట్ పీపుల్ కొంచెం డౌట్ అనిపించిన ఈ స్టోరీ స్కిప్ చేసేయండి. నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పే ముందు నా పాస్ట్ కూడా మీకు తెలియాలి. కొన్ని సంవత్సరాలకు ముందు మేము ఒక పూర్ సొసైటీలో ఉండేవాళ్ళం. ఇట్ మీన్స్ మా స్ట్రీట్ ఒక లో క్లాస్ స్ట్రీట్. లో క్లాస్ అంటే అలా ఏం కాదు, కానీ మా స్ట్రీట్లో ఉండే వాళ్ళకి ఒక వృత్తి ఉండేది. అదేంటంటే ఊర్లో ఉండే పందులని పట్టుకోవడం. వాటిని పట్టిన తర్వాత మా స్ట్రీట్లోనే కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత రోడ్డు చివరి నుండి ఒక ఫారెస్ట్ టైప్ లాగా, అంటే అడవిలాగా ఒక ఏరియా ఉంటుంది. కానీ అది అడవి కాదు, కానీ పెద్ద పెద్ద చెట్లతో దట్టంగా ఉంటుంది. అండ్ ఆ ఏరియాలో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోనే ఈ పందులని చంపేవారు. దాన్ని నేనేం అనలేను, కానీ అది వాళ్ళ బిజినెస్లే అనుకొని వదిలేసేవాడిని. బట్ మా ఫ్యామిలీ ఆ వృత్తిలో ఉండేది కాదు. కానీ మేము ఆ స్ట్రీట్కి చివర ఉండేవాళ్ళం. అండ్ ఆ ఫారెస్ట్ టైప్ ఏరియాలో ఉండే రూమ్ కూడా మా ఒక్కరికే కనిపించే అంత దగ్గరగా ఉండేది. ప్రతిరోజు ఆ పందులని అక్కడ చంపుతూ ఉంటే అవి బాధతో అరిచే సౌండ్స్ మాకు చాలా హారిబుల్గా వినపడేది. అసలు యాక్చువల్లీ మేము ఆ స్ట్రీట్ మారిపోవాలని చాలాసార్లు అనుకున్నాం. బట్ ఆ ఏరియాలో రెంట్ తక్కువ అని, మా బడ్జెట్కి సరిపోయింది అని అక్కడ ఉన్నాం తప్ప ఇంకెక్కడా ఉండే రేంజ్ అయితే మాకు లేదు. ఇక చేసేదేం లేక ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ప్రతిరోజు రాత్రి 7 నుండి 9 మధ్యలో వాటిని చంపేవారు. ఇక ఆ టైంలో మాకు నరకంలా ఉండేది వాటి అరుపులకి. ప్రతిరోజు రాత్రి 9 నుండి 9:30 మధ్య టైంలో వాటిని చంపేసి వాళ్ళు వాళ్ళ ఇండ్లకు రిటర్న్ వెళ్ళిపోయేవారు. సో ఆ తర్వాత అప్పుడప్పుడు నేను మా ఇంటి మేడ మీదకి వెళ్ళి చల్లగాలి కోసం తిరిగేవాడిని. కానీ ఒకరోజు రాత్రి 10:30 అలా అవుతుంది. నేను టెర్రస్ మీద అలా తిరుగుతూ ఉన్నాను. ఆ టైంకి నాకు కింద నుండి మా ఇంట్లో వాళ్ళు కాల్ చేసి, లోపలికి వచ్చారా, టైం అవుతుంది, పడుకుందామని చెప్పారు. ఇంకో 10 నిమిషాల్లో వస్తానని చెప్పి కాల్ కట్ చేసి ఒక గోడ మీద వాలి మొబైల్ చూసుకుంటూ ఉన్నాను. ఆ టైంలో నాకు ఆ పందులను చంపే రూమ్ అన్నాను కదా, ఆ రూమ్ దగ్గరలో ఎవరో కదులుతున్నట్టు నా కుడికన్ను డైరెక్షన్ అటువైపుగా వెళ్ళింది. నాకేదో కనపడినట్టు అనిపించి ఒక్కసారిగా నా కళ్ళు అటువైపు తిరిగి చూశాయి. ఎవరో ఒక మనిషి ఆ రూమ్ వైపుగా నడుస్తూ కనపడ్డాడు. ఈ టైంలో ఇంత రాత్రి ఎవరు అని నేను కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉన్నాను. ఆ మనిషి అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అది చూస్తున్న నాకు ఆ సిచ్యువేషన్ అలా జరిగేసరికి ఒక్కసారిగా నా శరీరం అంతా వణకడం మొదలైంది. ఎందుకంటే ఆ రూమ్ డోర్ లాక్ చేసి ఉంది. లాక్ చేసి ఉన్న రూమ్లోకి ఒక మనిషి ఎలా వెళ్ళగలిగాడు అనే ఆలోచనతో నాకు పిచ్చెక్కిపోయింది. ఇక అలా ఆ రూమ్ వైపే చూస్తూ ఉండిపోయాను. రూమ్ లోపలికి వెళ్ళిన ఆ ఆకారం నాకు కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంది. కానీ లోపలికి వెళ్ళిన కొన్ని సెకండ్స్లోనే ఆ ఆకారం రూమ్లో కింద కూర్చున్నట్టు కనిపించింది. ఆ తర్వాత నుండి నాకు మరెవరో కనపడడం లేదు. లోపలికి వెళ్ళిన మనిషి ఎక్కడికి వెళ్ళారని అలా ఆ రూమ్ వైపే చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత కొన్ని నిమిషాలకి ఆ మనిషి లేచి నడుచుకుంటూ బయటికి వచ్చేసి ఆ ఫారెస్ట్ టైప్ ఏరియా వైపు ఆ చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక నాకు భయంతో నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. భయం వేసి వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయాను. మరుసటి రోజు ఆ పందులను చంపేవారిలో ఒకతను నాకు
మా స్ట్రీట్లో కనపడ్డాడు. అతనితో మాట్లాడదామంటే నాకు కొంచెం భయం వేసింది. అయినా సరే అని వెళ్ళి అతన్ని అడిగాను. ఫస్ట్ అన్నా అని గట్టిగా పిలిచాను. అతను ఆగకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. సో నేను బైక్తో కొంచెం ముందుకెళ్ళి అతని ఇంటి ముందు బైక్ ఆపి పలకరించాను. నన్ను చూసి అతను ఏంటి తమ్ముడు అని అడిగాడు. నేను ఆ ముందు రోజు నైట్ చూసిందంతా అతనికి చెప్పాను. అతను ఒకసారి వాళ్ళ ఇంట్లోకి చూసి తన తమ్ముడిని పిలిచి, రే ఈ తమ్ముడేదో అంటున్నాడు, ఒకసారి ఆ రూమ్ తాళాలు పట్టుకునిరా, వెళ్దాం అక్కడికి అని అన్నాడు. ఇక నేను, తను, వాళ్ళ తమ్ముడు ఆ రూమ్ వైపు వెళ్ళి అంతా చూస్తూ ఉన్నాం. ఆ ముందు రోజు రాత్రి నేను చూసిన మనిషి అటువైపు దారిలో వెళ్ళిపోయాడు అని ఒక దారి వైపుగా వాళ్ళకి చూపించాను. తన తమ్ముడు ఆ దారి వైపు చూసి, అన్నా మనం అనుకుందే అన్నా అని అన్నాడు. ఆ మాటలకి నాకేం అర్థం కాలేదు. సో కొంచెం భయంతో ఏమైందన్నా అని అడిగాను. ఇక అతను ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ దారిలో అసలు ఎవరు ఉండరు. లోపల ఆ అడవి లాంటి ఏరియా దాటి వెళ్తే చివరికి ఒక పెద్ద డ్రైనేజ్ ఉంటుంది అన్నాడు. మరి నిన్న నైట్ నేను చూసింది ఏంటి అని అడిగాను. అందుకతను, నువ్వు చూసింది మనిషిని కాదు తమ్ముడు, అది ఒక చీడ. ఈ చీడలు ప్రేతాత్మల్లా మారి తిరుగుతూ ఉంటాయి. మనలాగానే వాటికి దాహం, ఆకలి ఉంటాయి. అవి ఎక్కువగా ఇలా చంపేసిన జంతువుల రక్తాన్ని పీల్చడానికి వస్తూ ఉంటాయి. వాటికి రక్తమే ఆహారం. ఎక్కువగా పందులు, ఆవులు, కుక్కలు ఇలా చనిపోయిన వాటి రక్తం ఉన్న చోట ఎక్కువగా ఉంటాయి. మేము చంపుతున్నప్పుడు కూడా చుట్టుపక్కల వాటి అలికిడి మాకు తెలుస్తూనే ఉంటుంది. కానీ మా అందరి మెడలో రక్షలు ఉంటాయి. అందుకని మమ్మల్ని అవేం చేయలేవు. ఒక్కసారి కానీ అవి మనిషిని చూసాయంటే వాటి దాహం ఎక్కువైపోతుంది. అందుకే మనకి ఎప్పుడో కానీ అవి కనపడవు. నిన్ను అది చూడలేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. ఒకవేళ కానీ అది నిన్ను చూసి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు రక్తపు వాసనే వస్తూ ఉంటుంది అని చెప్పాడు. అందుకే ఎక్కువగా కుళ్ళిపోయి చచ్చిపోయిన జంతువుల చుట్టుపక్కల మనకి ఒక రకమైన వింత శబ్దాలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఈ చీడలని ఎక్కువగా ముస్లిమ్స్ నమ్ముతూ ఉంటారు. వాళ్ళని అడిగితే సరిగ్గా చెప్తారు. ఇవి ఎక్కువగా చెత్త కుప్పలు, డ్రైనేజ్ సిస్టమ్స్ లాంటి చోట ఉంటాయి. పాడుబడిపోయిన బాత్రూమ్స్, ఊరికి చివరగా ఉన్న ట్యాంక్స్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి అని అతను చెప్పాడు. ఆ తర్వాత నేను చాలామందిని కనుక్కుంటే వీటిని జిన్స్ అంటారు అని, ఇవి ఎక్కువగా డెడ్ బాడీస్ని తిని వాటి రక్తాన్ని తాగే ఆత్మలు అని తెలిసింది. ఇక ఆ తర్వాత నుండి నేను మా ఇంటి టెర్రస్ పైకి కూడా వెళ్ళడం మానేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉంది? మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నాకు కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.